హాయ్ అండి. నేను మీకు పేడాలు చేయడం చూపిస్తున్నాను. అదే కలాకండ్ చేస్తారు కదా, దాంతో పేడ కలాకండ్ అన్నీ చేయొచ్చు. ఇక చూడండి, 2 చెంచాలు పట్టి పందారు తీసుకున్నాను. ఇది మెత్తగా పట్టేస్తాను. 4 యాలకులది అదే యాలకులు తీసుకున్నాను. ఇది రెండు చెంచాలు పట్టి పందారు శుభ్రంగా మిక్సీ పట్టేసి చూపిస్తాను నేను. రెండు ఎలా చేద్దామో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టాను. ప్యాను వేడెక్కుతున్నది, సిమ్లో ఉండాలి. ఒక 2 చెంచాలు నెయ్యి వేయాలి. 2 చెంచాలు నెయ్యి వేసాక నెయ్యి కరుగుతుంది. శుభ్రంగా కరిగాక చూపిస్తాను రండి. నెయ్యి శుభ్రంగా కరగాలి. ఇది కరిగిన తర్వాత మీరు ఇంట్లో నెయ్యి ఉన్నా పర్వాలేదు, ఇలా కొన్న నెయ్యి అయినా పర్వాలేదు. ఇది శుభ్రం కరిగిన తర్వాత నేను ఒక పావున్నర పాలు తీసుకున్నాను. పావు కంటే ఎక్కువే ఉన్నాయి పాలు, పావున్నర ఉన్నాయి పాలు. రూమ్ టెంపరేచర్లోనే ఉంచాను. కాచేసి ముందుగా చల్లారబెట్టాను. పచ్చిపాలు వేయొద్దు. ఇగో దీంతో 2 కప్పులేమో ఈ గిన్నె ఉంది కదా, గిన్నెతో 2 గిన్నెలేమో పాల పొడి వేసాను. ఇగో వేసి బాగా ఈ పాలల్లో కలపాలి. సిమ్లో పెట్టి కలపాలి. బాగా కలిపాను. ఇక ఉండలు లేకుండా ఈ పట్టి పందార పట్టాను కదా యాలకులను, ఇది ఇందులో వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా సిమ్లో మీడియంలో పెట్టి కలపాలన్నమాట. శుభ్రంగా అడుగంటకూడదు. చిక్కగా వస్తుంది. ఇది కలాకండ్ ఇలాగే చేస్తారు. మీరు ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. దీంతో చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది. చాలా ఖరీదు పెట్టి మనం కొంటూ ఉంటాము. కొంచెం డబ్బుల్లోనే మనం కలాకండ్లు చేసుకోవచ్చు. వచ్చేది రాఖీ పౌర్ణమి ఇవన్నీ కదా, చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇక శుభ్రంగా మరుగుతున్నా చూడండి. ఉండ లేకుండా శుభ్రంగా కలపాలి మనం. ఎప్పుడైనా పాలు కాచి ఉంచాక చల్లారబెట్టాక వేయండి. ఇగో ఇలా చిక్కగా దగ్గరగా వచ్చేస్తున్నది. మనం పాలు ఇరక్కొట్టి చేనాతో అవన్నీ ఏం చెయ్యక్కర్లేదు. దీంతో ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇగో దగ్గరగా ఇలా కలుపుదాం, అడుగంటకుండాను. ఇలా ఉడుకుతుంది. ఇగో చూడండి, ఇలా దగ్గరగా వచ్చింది. ఇలాగా ఈ దగ్గరగా వచ్చిన దాకా ఒక 20-25 నిమిషాల దాకా ఇలా కలిపితే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. సిమ్లో మీడియంలో పెట్టి కలపాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూసారంటే కొండం మానేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా దగ్గరగా వచ్చింది. ఇలా శుభ్రంగా కలిపేద్దాము. ఇలాగా మూకుడికి అదే ప్యాన్ కొదులుతూ ఉంటుంది, అప్పుడు తీసేయడమే. ఎందుకంటే అడుగంటకూడదు. అడుగంటితే రుచి కూడా మారిపోతుంది, బాగుండదు. ఇది కలాకండ్ కింద ప్లేట్లో నూనె రాసి ఇది పరుచుకుని ముక్కలు కోసుకోవచ్చు. లేకపోతే ఉండలు చేసి ఇగో నేను ఇలాగా ఉండలు చేసి చూశాను ఫస్ట్. ఇప్పుడు ఇది కొంచెం బరగ్గా మెత్తగా పిండిలాగా మెత్తగా కలిపియొద్దు. మన కలాకండ్ తింటూ ఉంటే బరక తగులుతుంది కదా, ఇది కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసి ఉండలు చేసాక మీకు చూపిస్తాను శుభ్రంగా. మీకు ఏ సైజు ఉండలు కావస్తే ఆ సైజులో మీరు పేడాలు చేసుకోవచ్చు చక్కగాను. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టం మీద తింటారు. ఇగో ఇలాగా కొంచెం బరగ్గా ఉంటుంది కలాకండ్ లాగా. కలాకండ్ టేస్ట్ ఎలా ఉంటుంది ఇది కూడా అలాగే ఉంటుంది. ఉండలు చేసాక నేను చూపిస్తాను మీకు అన్నీ చేసి. ఇప్పుడు చూపిస్తాను ఒకటి, అంత టేస్ట్ ఉంటుంది. ఇక నేనైతే ఈ సైజ్ చేశాను. మీకు ఏ సైజు కావస్తే ఆ సైజ్ చేసుకోండి. నేను మీకు అన్నీ చేసాక చూపిస్తాను ఉండలన్నీ. ఇక చూడండి, నేను ఇలా చేశాను. మీరు దీని మీద కేసరి ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక బాదాం ఏదైనా పెట్టుకోకపోయినా పర్వాలేదు డెకరేషన్కి. నేనైతే ఇలా పెట్టాను టూటీ ఫ్రూటీ. ఇంకేమైనా కాస్త ఇక చూడండి, దూదిలా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నాకు పావున్నర పాలకి ఇన్ని వచ్చాయి. ఇవే కొంటే మనం 800 తక్కువ ఉండదు. కలాకండ్ కూడా అంతే కదా, 400-500 పావు. అదే మనం ఇంకొంచెం డబ్బుల్లో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. పేడాలుకి